ఇన్ఎఫెక్టివ్ టీచింగ్ అప్రోచ్. సో మీరు గమనించినట్లయితే చాలా చోట్ల మీరు ఏ కోచింగ్ సెంటర్స్కి వెళ్ళినా, ఎక్కడ మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నా రకరకాలుగా టీచ్ చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క అప్రోచ్ ఉంటుంది. సో మీరు రాంగ్ అప్రోచ్ మీకు హెల్ప్ అవుతుందని మీరు తెలుసుకోకుండా ఫాలో అయితే మీకు రిజల్ట్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కోచింగ్ సెంటర్లో వర్క్ చేసేదాన్ని. అక్కడ ఏముండేది, క్లాసెస్ నేర్పించే వాళ్ళం తెలుగు ద్వారా ఇంగ్లీష్. సో వీ యూస్ టు టీచ్ విత్ దాట్ పర్టికులర్ అప్రోచ్ ఫర్ మంత్స్ అండ్ మంత్స్ అండ్ మంత్స్ అండ్ మంత్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద ఎంటైర్ కోర్స్ వీ యూస్ టు ఆస్క్ దెమ్ టు స్పీక్. వీ ఆస్క్ దెమ్ టు స్పీక్. మాట్లాడగలిగేవారా అంటే లేరు. ఎందుకంటే మేమేం చేసాం, తెలుగు ద్వారా ఇంగ్లీష్, వీ ఓన్లీ గేవ్ దెమ్ ట్రాన్స్లేషన్స్. సో ఇన్ఎఫెక్టివ్ టీచింగ్ అప్రోచ్. సో అదేంటి, ట్రాన్స్లేషన్స్ ద్వారా నేను మీకు ఎంతకాలం ఇంగ్లీష్ నేర్పించగలను, నేను అడిగినప్పుడు మీరు బాగా చేయగలరు. అంటే టీచర్ ఉన్నప్పుడు స్టూడెంట్ ఇస్ ద బెస్ట్. ఆర్ యూ బెస్ట్ వెన్ ద టీచర్ ఇస్ నాట్ దేర్? No, not at all. This doesn't happen in your life. Translations, you will not get translations in the interview process. You will not get translations in your real life. People won't give you Telugu sentence and ask you to translate. You have to